హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. ఆ దూత స్వరం ఇటువైపు నుంచే వస్తుంది, రండి. శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. శంకర, ఆ దూత రాళ్ల కింద పడున్నాడు. వెళ్దాం, పదండి. పదండి పదండి. హర హర మహాదేవ శంభో శంకర. అయ్యయ్యో, రాళ్ల కింద పడిపోయారు. సాయం చేద్దాం, రండి. రండి రండి. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. స్వామి మీరా? ఎవరు శంకర ఈయన? ఈయన మీకు ముందుగానే తెలుసా? తెలుసు. ఈయన మన గురువు గారికి ప్రథమ శిష్యుడు, గొప్ప పండితుడు. ముందిక్కడి నుంచి తీసుకెళ్దాం, పదండి. పట్టండి. అలాగే. శంభో శంకర హర హర మహాదేవ. నేను నీతో ఉంటే నేను ఎవరికి నచ్చను. నువ్వు నాతో ఉంటే నాకు ఎవరు నచ్చాల్సిన అవసరమే లేదు. సచ్చినోడా. ఛీ! సచ్చినోడా, పొద్దు పొద్దునే ఈ తాగుడేంట్రా? సిగ్గులేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? అయ్యగారు నన్ను ఇంట్లోకి రావద్దన్నారు. ఇక నన్ను ఆపడానికి ఎవరు రారు. నాకు ఇష్టం వచ్చినంత తాగుతాను. సర్లే, నీ ఇష్టం వచ్చినంతే తాగు, కానీ నా కోసం ఓ సాయం చేయాలరా. ఏంటది? ఈ ఇంట్లో ఓ దయ్యం ఉందిరా. అది ఉందని ఈ ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా నువ్వు నిరూపించాలి. ఇంకెక్కడ దయ్యమే? అది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇక ఆ ఇంట్లో దయ్యాలు లేవు, భూతాలు లేవు. నువ్వు అనుకున్నదంతా అబద్ధం. ఆ దయ్యం ఇంకా ఇంట్లోనే ఉంది. సరే, నువ్వు అనుకున్నదే నిజం అనుకుందాం. ఆ విషయం నేరుగా వెళ్ళి అయ్యగారికి చెప్పచ్చు కదా. నువ్వే నమ్మనప్పుడు అయ్యగారు ఎలా నమ్ముతారా? దాన్ని నేనేం చేయనే? నువ్వే నమ్మించాలి. నన్ను ఇంట్లోకి రానియట్లేదు, అలాంటిది నా మాట ఎలా వింటారే? నీ మాటల్ని నమ్మకపోవచ్చు, కానీ నీ మంత్రాలని నమ్ముతారు కదా. ఏం నువ్వు అనేది? నువ్వు అప్పుడేవో పూజలు చేసేవాడివి కదా, ఇప్పుడు ఆ పూజలు చేసి ఆ దయ్యాన్ని కనుక్కోవాలి. నేనేమన్నా సాములోలాగా దేవుణ్ణి అనుకున్నావా దయ్యాన్ని ఎదిరించడానికి? నాకంత సినిమా లేదే. నిన్నేం దయ్యాన్ని ఎదిరించమనటం లేదు. ఉందని ఇంట్లో వాళ్ళకి నిరూపిస్తే చాలు, వాళ్లే సాములోరిని తీసుకొస్తారు. అబ్బా, సంపేత్తనావే. సరే ఆగు. లేపే. సచ్చినోడా. ఇది మా గురువు గారు నాకు బహుమానంగా ఇచ్చిన మనిషి ఎముక. దీన్ని ముగ్గులో పెట్టి పూజ చేసి శక్తి వచ్చేటట్టు చేస్తే నువ్వు ఎవరిలో అయితే దెయ్యం ఉందనుకుంటున్నావో వాళ్ళని పొడవాలి. పొడిస్తే చచ్చిపోతారు కదా.
వాళ్ళకి ఏం కాదు. కానీ ఆ మనిషి శరీరంలోని దెయ్యం మాత్రం ఈ ఎముకలో ఉండిపోద్ది. ఆ తర్వాత దీన్ని భూస్థాపితం చేస్తే ఆ దెయ్యం శాశ్వతంగా అంతమైపోద్ది. అవునా? అయితే వెంటనే పూజ ప్రారంభించు. పూజ అంటే నువ్వు ఇంట్లో చేసుకునే పూజ అనుకుంటున్నావా? దుష్ట శక్తుల్ని ఆవాహన చేసుకోవాలి. ఖర్చు అవుద్ది. ఎంత? 200. తీయే. సరే, ఇందా వెంటనే పని ప్రారంభించు. ఇచ్చావుగా, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను కదా. పిచ్చిది నిజంగానే నాకు పూజలో వచ్చానుకుంటుంది. క్వార్టర్ కోసం 200 అడిగానని తెలీదు పిచ్చిదానికి. శిరి 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 స్వామివారేంటి వచ్చినప్పటి నుండి సిరి అని కలవరిస్తున్నారు? ఎవరా సిరి? ఇంత కష్టంలో ఉండి కూడా ఆ పేరు తలుస్తున్నారంటే తను ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో ఉండి ఉంటుంది. గురువుగారు వస్తున్నట్టున్నారు. శిరి 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 ఏంటలక్య, ఇంటిని అంతలా అబ్జర్వ్ చేస్తున్నావు? ఇంటిని బట్టి కూడా మనిషి మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ ఇంటిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఇల్లు బాగానే ఉంది, కానీ కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అవును, ఇందుకీ పాప ఎక్కడ అంజలి? హో సారీ, ఇప్పుడే పిలుస్తాను. సిరి సిరి సిరి, తను డాక్టర్ అలెక్య, నా ఫ్రెండ్. హలో మేడం. మేడం ఏంటి? నేనేమైనా నీ స్కూల్ టీచర్నా? మరి ఏమని పిలవాలి? నేను మీ మమ్మీకి ఫ్రెండ్ని కాబట్టి నీకు కూడా ఫ్రెండ్నే. సో నువ్వు నన్ను ఆంటీ అని పిలవచ్చు. ఓకే ఆంటీ. అవును, ఎందుకు డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? కాదు, భయంగా
భయాన్ని పోగొట్టడానికే నేను వచ్చింది. అంజలి తను ఏమండి, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ ఒక సైకియాట్రిస్ట్ ఉందని. తని డాక్టర్ అలెక్య. అలెక్య, తను అర్జున్, నా హస్బెండ్. హలో అర్జున్ గారు. హలో డాక్టర్. ఏమండి, ఇప్పుడు ఆ సైకియాట్రిస్ట్ తీసుకురావడం అంత అవసరం అంటారా? అవసరమనేగా పిలిపించాం, మళ్ళీ అవసరం అని అడుగుతావేమిటి? మన కోడలి పిల్ల డాక్టర్, తనే ఏం చేయలేకపోయింది. కొత్తగా వచ్చిన సైకియాట్రిస్ట్ ఏం చేస్తుంది? అసలు నీకేమిటే ప్రాబ్లం? ఆ సైకియాట్రిస్ట్ రావడం వల్ల నీకొచ్చిన నష్టం ఏమిటి? పాప కోసమే కదా పిలిపించాం. అదే నా భయం కూడా. ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తే అమ్మో మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. నేను స్వామీజీ గారిని పిలుచుకొస్తానంటే మీరెంతకీ వినలేదు. ఆయన వచ్చుంటే పాపకున్న సమస్య ఏంటో తెలుసుండేది, మనకు కూడా కొంచెం ధైర్యం ఉండేది. నువ్వు చెప్పింది నిజమే. ఒక విధంగా చెప్పాలి అనంటే నాకు కూడా స్వామివారు వచ్చుంటే బాగుండనిపిస్తోంది. కానీ మనం ఏం చేయగలం? అంజలికి ఇష్టం లేకుండా మనం ఎలా తీసుకురాగలుగుతాం? తనకిష్టం లేదని పాప ప్రాణాలతో ఆడుకుంటే నేనెలా ఒప్పుకుంటాను? ఒకవేళ అంజలి చెప్పింది కూడా నిజమేనేమో. మంత్రాలకు లొంగేవాడికి దేవుణ్ణి నమ్మాలి, మందులకు లొంగేవాడికి డాక్టర్ నమ్మాలి. మీరెన్నైనా చెప్పండి, ఇలా సైకియాట్రిస్ట్ ఇంటికి రావడం నాకు అస్సలు నచ్చలేదు. జరిగిన విషయాలన్నీ అంజలి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ నేను పాపను అబ్జర్వ్ చేయాలి. మీరు ఏమైనా చేయండి డాక్టర్, మా సిరి మళ్ళీ నార్మల్ అవ్వాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అంతకంటే ముందు పాపతో నేను ఒంటరిగా మాట్లాడాలి. మీ ఇష్టం డాక్టర్. సిరి, మనమిద్దరమే చాలా విషయాలు మాట్లాడుకుందాం, చాలా స్టోరీస్ డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఓకే ఆంటీ. మరైతే నువ్వు నన్ను నీ రూమ్కి తీసుకెళ్తావా? రండి ఆంటీ. ఒరే సజ్జనోడా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసేదేమిటి? నువ్వు చెప్పిందే కదా నేను చేస్తున్నాను. నేను మందు తాగమని చెప్పలేదురా, దయ్యం ఉందన్న విషయం నిరూపించమన్నాను. దెయ్యం మీ ఇంట్లో బంధు అనుకున్నావా? పిలవగానే రావడానికి, వెళ్ళిపోమని చెప్పగానే వెళ్ళిపోవటానికి, దెయ్యంతో సెలగాటం. ఏమైనా తేడా వస్తే నా ప్యానల్ గాల్లో కలిసిపోతాయి. సరే, ఒప్పుకుంటున్నాను, నువ్వు చేసే పూజ ప్రమాదకరమైందే. మరి అలాంటి దయ్యాన్ని పిలుస్తున్నప్పుడు ఒంట్లో ధైర్యం కావాలా? అవును, కావాలి. మరి అందుకే కదా తాగుతున్నాను. సరే, ఏదో ఒకటి, ముందు పూజ అయితే మొదలుపెట్టు. కుదరదు. మళ్ళీ ఏమైంది? ఎందుకు కుదరదు? నీలాంటి సాధారణమైన మనుషుల ముందు ఇలాంటి క్షుద్ర పూజలు ప్రయోగించకూడదు. ఉంటే ఏమవుతుంది? ఒక్కోసారి మనం చేసే క్షుద్ర పూజలు వికటించి మీలాంటి మనుషుల్ని ఆ దెయ్యాలు పీకు తినేస్తాయి. మరైతే నువ్వు కూడా మనిషివేగా? నేను క్షుద్ర పూజలు చేసే మాంత్రికుణ్ణి. అలాంటి దుష్ట శక్తులు నన్నేమి చేయలేవు. అమ్మో, అయితే నేను వెంటనే వెళ్ళిపోతాను. ఆ పూజ ఏదో నువ్వు ఒక్కడివే చెయ్యి. ఏ సాకి, 200 ఇచ్చేళ్ళు. పొద్దునిచ్చానుగా. ధైర్యం సరిపోవట్లేదే, ఇంకొంచెం మందు కావాలి. ఎప్పుడు తాగుడే. ఇదిగో 100 ఇస్తున్నాను, మిగతాది పని పూర్తయ్యాక ఇస్తాను. తొందరగా కానీ. సచ్చిరోడు పెళ్లికి వచ్చిందే కట్నం. పిచ్చిది, నేను మాంత్రికుడు అని చెప్తే నమ్మేసింది. ఇప్పుడు చెప్పు సిరి, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. స్కూల్లో నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు?
చాలా మంది ఉన్నారు. అందులో అందరూ క్లోజ్ ఫ్రెండ్సేనా? కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరే. కానీ వాళ్ళని చూసి చాలా రోజులైపోయింది. నువ్వు నేను చెప్పినట్టు వింటే నీ ఫీవర్ మొత్తం పోయి త్వరలోనే స్కూల్కి వెళ్తావు. అప్పుడు నీ ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు. సరే, వింటాను ఆంటీ. ఏం చేయాలి? వెరీ గుడ్. నువ్వు నా మాట వింటానన్నందుకు నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఏంటది? నీకు బొమ్మలంటే ఇష్టమా? బొమ్మ? అవును, నీకు మంచి టేటీ బేర్ గిఫ్ట్ ఇస్తాను. ఏంటి బ్రతిమలాడుతుంటే తెగ రెచ్చిపోతున్నావు? రా. బొమ్మలు డెవిల్స్ ఉంటాయని నీకెవరు చెప్పారు? నేనే చూశాను. నాకు తెలుసు బొమ్మలు దయ్యాలుంటాయి. సరే సరే, ఐఎమ్ సారీ. బొమ్మ లేదు, ఏమీ లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు చెప్పు సిరి, నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు భయపడుతున్నావు? సాకిని 200 అడిగితే 100 ఇచ్చింది. ఇంకో 100 ఎలాగైనా సంపాదించి 2 క్వార్టర్లు కొనుక్కోవాలి. ఎంతగా ఏది? ఇక్కడ ఉన్నావా? ఏంటే, నిన్ను మా గురువుగారు నాకు బహుమానంగా ఇచ్చారా? తొక్కేం కాదు, దారిలో దొరికిన మొక్కవే నువ్వు. అమ్ము, తప్పైపోయింది. ఇప్పుడు నేను నీకు పూజ చేయాలి కదా. పూజ చేసి నీకు శక్తిని ఇస్తే నువ్వు ఆ దెయ్యాన్ని బంధిస్తావు కదా. ఏం చెప్పినా పిచ్చి సాకి నమ్మేస్తుందంటే నిజానికి దెయ్యాలు, భూతాలు, మంత్రాలు ఏమీ లేవు. అంత డ్రామానే. నేను మందు కోసం డ్రామా ఆడతాను, మిగిలిన వాళ్ళు డబ్బు కోసం డ్రామా ఆడతారు. అంతే తేడా. ఏది? ఎక్కడుంది? రమ్మను రమ్మను రమ్మను, నేను చూస్తాను. ఈరోజు అదో నేను తేలిపోవాలి. వస్తే దెయ్యమా, సవాల్ చేస్తున్నాను. నీకు దమ్ముంటే నా ముందు నిలబడు. నిలబడు. నువ్వు రాలేవు, నన్నేమి చేయలేవు. ఎందుకంటే అసలు దెయ్యాలే లేవు కదా. ఎవరక్కడ? మర్యాదగా ముందురా. నిజంగానే దయ్యం వచ్చినట్టుంది.
సరే నువ్వు చెప్పేదంతా నిజమే, నేను నమ్ముతున్నాను. కిచెన్లో సామాన్లు నువ్వు పడేయలేదు, పెళ్లి ఆల్బమ్ కూడా నువ్వు కాల్చలేదు, ఆ పేషెంట్ని కూడా నువ్వు పొడవలేదు, ఓకేనా? ఈ విషయం నేను చెప్తే ఎవ్వరూ నమ్మడం లేదు. అందరూ నేనే చేశానంటున్నారు. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నీ ఫ్రెండ్ని నేను నమ్ముతున్నాను. బట్ నువ్వు నాకు ఇంకో నిజం చెప్పాలి. ఏంటండి అది? ఈ పనులన్నీ నువ్వు చేయలేదంటున్నావు, ఓకే. మరి ఇవన్నీ ఎవరు చేశారు?